తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు కాలం అయిపోయింది. 7 నెలల కాలంలో చెప్పిన మేనిఫెస్టోను అమలు చేసింది లేదు. అట్లాగే ఎవరికి ఉపయోగపడిన పరిస్థితి లేదు. జనరల్గా ప్రభుత్వం చేసే డ్యూటీ కూడా సరిగా చేయడం లేదు. చాలా దారుణం. ఎందుకంటే అబద్ధాలతో మోసంతో అధికారంలోకి వచ్చి ఈ రకంగా ప్రజలను రెండోసారి మళ్ళీ మోసగించే కార్యక్రమం చేయడం చాలా దారుణం. సో ప్రజలందరికీ కూడా ఇప్పటికే అవగాహనకు రావడం జరిగింది. సో చంద్రబాబు అని ఆయన మోసం చేశాడు. పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే గాడిదని తెచ్చుకున్నామని చెప్పేసి అందరూ కూడా చింతిస్తున్న పరిస్థితి. సో రెగ్యులర్ డ్యూటీ అన్నా ఏమీ చేయడం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఉరివే ఆన్లైన్లో 1Bలు అడంగళ్ళు కావాలన్నా కూడా వెబ్సైట్ పనిచేయడం లేదు. దాదాపు ఈ 6 నెలల నుంచి ఇదే పరిస్థితి ఉంది. సో అదే కాదు, మైనింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించి కూడా ఆన్లైన్లో పర్మిట్ ఇచ్చిన పరిస్థితే లేదు. ఆఫ్లైన్లో కాంట్రాక్టర్ వసూలు చేసే తప్ప లేదు. అంటే ప్రభుత్వం అనేది ఉందా లేదా? చాలా దారుణం. రెగ్యులర్ డ్యూటీలు అయ్యి రైతులకు లోన్స్ కావాలన్నా ఇంకొకటి కావాలన్నా ఎక్కడికన్నా పోయి వాళ్ళ భూమికి సంబంధించిన పర్టికులర్స్ ఇవ్వాలన్నా మినిమం అది కూడా చేయడం లే. చాలా దారుణం, చాలా దుర్మార్గం. దాంతోపాటు రెవెన్యూ సదస్సులని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఈ 7 నెలల కాలంలో ప్రజలకు ఉపయోగపడే రైతులకు ఉపయోగపడే పరిస్థితి అంతకన్నా లేదు. సో దీనికి సంబంధించి ఖరీఫ్కు ముందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అందరికీ కూడా రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు రబీ కూడా స్టార్ట్ అయింది. సో రబీకి సంబంధించిన అది కూడా ఇన్స్టాల్మెంటు స్టార్ట్ కావాల్సిన పరిస్థితి. సో అది కూడా ఏమి ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే పెట్టుబడి కింద ఇచ్చే రైతు భరోసా. అదే కాకుండా ప్రతి 2000 జనాభాకు ఒక రైతు భరోసా కేంద్రం పెట్టడం జరిగింది. అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి అన్నమాట. రైతు భరోసా కేంద్రాలన్నీ ఎక్కడా ఏమీ పని చేయడం లేదు. దానికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్లు పోవడం లేదు. ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితి అంతకన్నా లేదు. ఇతరాలు సకాలంలో ఇచ్చిన పరిస్థితి లేదు. ఇచ్చినా అరాకొరా ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇంతకుముందు గతంలో ఉన్నట్టుగా మండలానికి పోయి ఎరువులు తెచ్చుకుంటున్నట్టు ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అదే కాకుండా గతంలో మనం చాలాసార్లు చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంట నష్టం ఖరీఫ్లో జరిగితే ఆ సీజన్లోనే వాళ్ళకు ఆ పంట నష్టం ఇచ్చే కార్యక్రమం జరిగేది. ఒకవేళ మద్దతు ధర కంటే తక్కువ మార్కెట్లో ప్రైస్ ఉంటే ఇమ్మీడియట్గా స్పందించి రైతుల దగ్గర నుంచి కొనుక్కునే కార్యక్రమం జరిగేది ఆ మద్దతు ధర ప్రకారం. అంటే రైతులకు ఏ దశలోనూ నష్టం చేయకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. సో అటువంటిది ఈరోజు ఖరీఫ్ మొత్తం నష్టపోయినా పట్టించుకున్న పరిస్థితి లేదు. రీసెంట్గా వరికి సంబంధించి కూడా అదే కాదు, మినుముకు సంబంధించి కూడా ఇప్పుడు నష్టపోతున్నారు రైతులు. దాన్ని కొనుక్కునే పరిస్థితి లేదు. అది కూడా ఈ తుఫాన్ల వల్ల అది ముక్కబోవడమో లేకపోతే రంగు మారిన వడ్లను ఈ ప్రభుత్వం 1 కేజీ కొనుక్కున్న పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాపితంగా. చాలా దారుణం, చాలా దారుణం. మద్దతు ధరేమో ఫైన్ రకాలైతే 1740 రూపాయలు, మామూలు రకాలైతే 1700 రూపాయలు మద్దతు ధర అయితే ఉంది. కానీ ఆ మద్దతు ధర ప్రకారం కొనుక్కున్న పరిస్థితి 1 కేజీ కూడా కొనుక్కున్న పరిస్థితి లేదు. చాలా దారుణం, చాలా దుర్మార్గం. సో ఇప్పుడు రైతు భరోసా కేంద్రంలోనే మిల్లర్లు వాళ్ళు అందరు కలిసి కూర్చొని రైతులంతా మోసం చేసే కార్యక్రమం జరుగుతోంది.
అంటే రంగు మారిపోయిందని చెప్పేసేసి, ఎందుకంటే ఆ ముక్క పోయినా రంగు మారినా కూడా 17% వరకు అలౌబుల్, 17% వరకు అలౌ చేస్తారు. దాన్ని పక్కన పెట్టినారు. రంగు మారిందని చెప్పేసేసి మిల్లర్లు వాళ్ళు కూర్చొని 1300 రూపాయలకు 1400 రూపాయలకు మిల్లర్లతో కొనిపించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రభుత్వం 1 కేజీ కొన్న పరిస్థితి లేదు. చాలా దారుణం. ఇన్సూరెన్స్ అనేది అతిగతి లేదు. రెవెన్యూ సదస్సులకు వచ్చిన మినిస్టర్ అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి, ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఫీల్డ్ విజిట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మినిస్టర్లేమో గొప్ప గొప్పగా చెప్తారు. మొన్నైతే వ్యవసాయ మినిస్టర్కి సంబంధించి 21% వరకు అలౌ చేస్తాం, కొనుక్కుంటాం, ఎంతైనా ఎవరిని నష్టపోనీయం. కథలు చెప్పే కార్యక్రమం. చెప్పేది వేరు, చేసేది వేరు. చెప్పడమేమో గొప్పగా చెప్పేస్తారు. ఇంకొక ఆయన మినిస్టరు రేపు సాయంత్రానికల్లా మొత్తం ఆయన పోయిన గ్రామంలో మొత్తం కొనేస్తారని చెప్పి చిటికలేసి దాని తర్వాత పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు రైతులు ఎంత పడితే అంతకు తెగనమ్మే కార్యక్రమం జరుగుతోంది. ఇంట్లో పెట్టుకోలేరు కాబట్టి చాలా దారుణంగా రైతులందరూ కూడా నష్టపోయే కార్యక్రమం జరుగుతోంది. సో తప్పకుండా ఈ చేతగాని ప్రభుత్వం, ఈ పనికిరాని ప్రభుత్వం, ఈ ఉపయోగపడని ప్రభుత్వం నిజంగా కూడా ఎవరో ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి కూడా కాదు. 45 ఏళ్ళు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏమన్నా మేలు జరుగుతుందని చెప్పేసి ప్రజలు భావించినారు తప్ప ఇంత దుర్మార్గంగా, ఇంత పనికిరాని విధంగా పనిచేస్తారని చెప్పేసి ఎవరు ఊహించిన పరిస్థితి లేదు. సో డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చే రోజు తప్పకుండా ఉంది. ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.